నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేరాల నియంత్రణకు కార్డాన్ సెర్చ్ దోహదం చేస్తుందన్న మెదక్ డీఎస్పీ. కొల్చార మండలం రంగంపేటలో ఇంటింటికి తిరిగి వాహనాల తనిఖీ చేశామన్న ప్రసన్న కుమార్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో 1,05,00,000తో న్యూ ప్రతి మార్కెట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాపాలన ద్వారా ప్రజలకు మేలు కోసం ఎంతో కృషి చేస్తున్నామన్న వెంకటస్వామి. రామాయంపేట స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో డ్రగ్స్ రహిత సమాజం కోసం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించిన యోగా శిక్షకులు. డ్రగ్స్ వినియోగం వల్ల సమాజానికి తీవ్ర హాని కలుగుతుందన్న మధ్యల భరత్. రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకార సంఘాలు దోహదపడతాయన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి. మహమ్మద్ నగర్ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు. నేరాల నియంత్రణకు కార్డాన్ సెర్చ్ దోహదం చేస్తుందని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో రంగంపేటలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. నేరాల నియంత్రణకు కార్డాన్ సెర్చ్ దోహదం చేస్తుందని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో మంగళవారం ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో మెదక్ సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది రంగంపేటలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి పోలీస్ సిబ్బంది, అధికారులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని వాహనాలను గ్రామ పంచాయతీ వద్దకు తీసుకువచ్చి వారికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గ్రామస్తులను ఉద్దేశించి మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడారు. గ్రామాల్లో సురక్షితమైన భద్రతను కల్పించడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్టివిటీ కార్యక్రమంలో భాగంగా కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాహనాలను తనిఖీ చేయడంతో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా గ్రామంలో ఉన్న నూతన వ్యక్తుల సమాచారాన్ని సేకరించడం, గ్రామస్తులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందుతున్న సేవలను వివరించడం, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం, సైబర్ క్రైమ్ వల్ల ప్రజలు మోసపోతున్న విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఎవరు సైబర్ క్రైమ్ బారిన పడి మోసపోకుండా చూడడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, నేరం జరిగినప్పుడు ఆధారాలు సేకరించడంలో, నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పాటునందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సిఐ జార్జ్, అలాదుర్గం సిఐ రేణిక, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మునిద్దీన్, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, మెదక్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఎస్ఐ, మెదక్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి విలేజ్ భద్రతగా ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా మీ సొసైటీగా ఫామ్ అయ్యి మీ షాపులు కానీ ప్రతి బిజినెస్ మెన్స్ కానీ కొంతమంది కలిసి సీసీ కెమెరాలు కలిసి పెట్టుకుంటే కనుక మనకు మంచి భద్రత కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ గమనించి మన విలేజ్ భద్రతగా ఉండాలి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలని చేస్తే మన అందరూ గ్రామస్తులందరూ చేస్తే కనుక మంచి ప్రశాంతమైన వాతావరణం మనం జీవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైతే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందో కదా బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, బయట బిజినెస్ చేయడం కూడా వస్తాయి, విలేజ్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం అలా జిల్లా, రాష్ట్రం అలా డెవలప్ అయ్యే అవకాశం మనకు ఉంటాయి. ప్రతి ఒక్కరు అన్ని గమనించి ఈ విషయాన్ని పాటిస్తారని ఈరోజు మీ దగ్గరికి రావడం వల్ల ఈ కార్యక్రమం ఈ కొన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి రంగంపేట గ్రామస్తులందరికీ, మా పోలీసు వారి తరఫున, మా సబ్ డివిజన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. కొన్ని వెహికల్స్ మనం ఫైనాన్స్ వాళ్ళు మనకి ఇస్తారు. వాళ్ళు ఏదో సీజ్ చేసుకుని వచ్చిన వెహికల్ ఉంటారు, బండ్లు పట్టుకెళ్ళిపోయి మీకు అమ్మేస్తారు. కానీ అటువంటి బండ్లు తీసుకోవద్దు. పక్కా డాక్యుమెంట్స్ ఉండి వెరిఫై చేసుకున్న వెహికల్స్ మాత్రమే తీసుకోండి. అవి దొంగ వెహికల్స్ కావచ్చు, మరి ఏ వెహికల్స్ అని కావచ్చు. మనం అటువంటి కొట్టే కనుక ఏదో టైంలో మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి నేను మీకు ఈరోజు తెలియజేసేది. అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా యువత ఉండే దేశం మనదే. మన దగ్గర ఎక్కువ మంది యువత ఉన్నారు కాబట్టి ఈ రోజు రేపుల్లో యువత పెడదారిని పడుతున్నారు. ఎందుకంటే చెడు వ్యసనాలకు అలవాటు పడి ముందుగా సిగరెట్లు అంటారు, తర్వాత డ్రగ్స్ అంటారు. ఆ విధంగా మన యువత అంతా నాశనం అయిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే కంపల్సరీ పెద్దలను వాళ్ళు గమనిస్తున్నారు. పిల్లలు ఏం చేస్తారో అది గమనించాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే కానీ కంపల్సరీ ఇటువంటి పరిస్థితులు జరుగు. వాళ్ళు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలి.
మెదక్ జిల్లా కొల్చెర మండలం పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ నుంచి ఏడిపాయలకు వెళ్లే దారిలో హెలీప్యాడ్ సమీపంలో ఆదివారం సాయంత్రం మంజీర నదిలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి మృతదేహాన్ని మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బృందా సభ్యులు గుర్తించారు. మెదక్ జిల్లా కొల్చెర మండలం పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ నుంచి ఏడుపాయలకు వెళ్లే దారిలోని హెలీప్యాడ్ సమీపంలో ఆదివారం సాయంత్రం మంజీరా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహాన్ని మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బృందా సభ్యులు గుర్తించారు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో నివసిస్తూ తాపీ మేస్త్రిగా పనిచేసే కోటేశ్వరరావు తన స్నేహితులతో కలిసి ఆదివారం ఏడుపాయలకు వచ్చాడు. మంజీరా నదిలో స్నానానికి వెళ్లి నీటి ప్రవాహంలో కోటేశ్వరరావు కొట్టుకుపోవడంతో అప్పటి నుంచి పోలీసులు జాలర్లో గాలించినప్పటికీ కోటేశ్వరరావు జాడ దొరకలేదు. సోమవారం మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాల సభ్యులు గాలించగా మంగళవారం నీటి మంజీరా ప్రవాహంలో తగ్గడంతో బండరాళ్ల మధ్యలో కోటేశ్వరరావు మృతదేహం లభించింది. మృతుని భార్య రోహిణి ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మోయినుద్దీన్ మెదక్ రూరల్ సీఐ జార్జ్ లో కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో 1,05,00,000తో న్యూ పత్తి మార్కెట్ గజ్వేల్ నందు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 3 కోట్లతో సమీకృత మార్కెట్ గజ్వేల్ నందు దుకాణ సముదాయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా ప్రజలకు మేలు కోసం ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. గజ్వేల్ పట్టణంలో 1,05,00,000తో న్యూ పత్తి మార్కెట్ గజ్వేల్ నందు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన, 3 కోట్లతో సమీకృత మార్కెట్ గజ్వేల్ నందు దుకాణ సముదాయాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ పరిశ్రమలు గనులు భూగర్భ శాఖ మంత్రులు జి వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమవతి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీఓ చంద్రకళ, మార్కెట్ కమిటీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ గజ్వేల్ మార్కెట్ సంస్థకు ఆదాయం చేకూర్చడం కోసం దుకాణ నిర్మాణాలకు వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 3 కోట్లు శాంక్షన్ చేశారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా ప్రజలకు మేలు చేయకనే ఆలోచనతో 6 గ్యారంటీలను ప్రజలు అందజేయడం కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో 5 లక్షల కొత్త రేషన్ కార్డులను అందజేశామని, దేశంలో ఎక్కడా లేనటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ప్రజలకు 12,000 కోట్లతో సన్నబియ్యం అందజేసే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మాణంలో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ను ఆదేశించారు. సిద్దిపేట పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణ చేసేటప్పుడు రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో చాలా వేగంగా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసినందుకు కలెక్టర్ మరియు సిబ్బందిని అభినందించారు. 50,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం. నిరుపేద ప్రజలను విద్య నేర్పాలని యంగ్ ఇండియా స్కూల్ ను కట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యంలో రాజు ఆరోగ్యశ్రీ పథకం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు మేలు చేస్తుందని, విద్యా వైద్యం సంక్షేమం పైన ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుందన్నారు. మలి దశలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయబోతున్నామని, అర్హులైన లబ్ధిదారులు ఇళ్లు కట్టించుకోవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సన్నబియ్యం బోనస్ కోసం రైతులందరూ ఎదురు చూస్తున్నారని, అతి త్వరలో రైతుల అకౌంట్లో బోనస్ నిధులు మంజూరు చేయబోతున్నామన్నారు. ప్రజలు, అధికారులు అందరూ సహకారంతో అన్ని సంక్షేమ పథకాలను అందించడం కోసం అదనపు నిధులను సైతం ముఖ్యమంత్రితో మాట్లాడి శాంక్షన్ చేయిస్తానన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ గజ్వేల్లో 2 బస్టాండ్ పనులు చివరి దశలో ఉన్నాయని, వాటిపైన దృష్టి సారించి పూర్తి చేయాలని, గజ్వేల్ రింగ్ రోడ్డు భూసేకరణ కొంత నిర్మాణంలో జాప్యం జరిగిందని, వాటికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసి రింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని, ఆయా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన వేయడానికి రావడం జరిగింది. ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా గుర్తు తెలియజేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన తర్వాత 200 యూనిట్స్ గృహజ్యోతి స్కీమ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తూ, దాంతోపాటు 500 రూపాయల గ్యాస్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్, అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే అర్హతలు ఉన్నారో వారికి పోయిన సంవత్సరము 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. సిద్దిపేటలో ప్రత్యేకంగా మంచిగా ఇందిరమ్మ ఇల్లు అందరూ కూడా కట్టుకుంటున్నారు. స్లాబ్ వరకు చాలా ఇల్లు వచ్చాయి. సన్న బియ్యంతో పాటు కొత్త రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగింది, సరిగా అభివృద్ధి కార్యక్రమాలు జరపలేదని చెప్పి మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈ విన్తో చాలామంది సోషల్ మీడియాలో కేటీఆర్ గారు క్యాంపెయిన్ చేస్తూ టైట్ ఉంది, మేము గెలుస్తున్నామని చెప్పి
తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేయట్లేదో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ యాకూబ్ పాషా, అతని సహాయకుడు ఈసాక్, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఇల్లందు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు షబరీష్ ద్వారా ఒక డీలర్ నుంచి వసూలు చేసిన 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఈ నెల 7వ తేదీన ఒక రేషన్ షాప్ కు సంబంధించి తూకాల్లో తేడా నేపథ్యంలో 30,000 రూపాయలను డిమాండ్ చేశారు. ఈ డబ్బులను అతని సహాయకుడు విజయ్ రేషన్ డీలర్ల సంఘం షబరీష్ ద్వారా చెందిన సెల్ ఫోన్ దుకాణం వద్ద తీసుకుంటుండగా పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలతో ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేశారు. పట్టుబడిన పాషా 2011లోనూ కొన్ని జిల్లాలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఒక వైద్యుడి వద్ద 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. జిల్లాలోని సివిల్ సప్లై ఉద్యోగుల్లో అత్యధిక ఫిర్యాదులు పాషాపై వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ యాకూబ్ పాషా, అతని సహాయకుడు ఈపాస్, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఇల్లందు రేషన్ డీలర్ సంఘం అధ్యక్షుడు షబరీష్ ద్వారా ఒక డీలర్ నుంచి వసూలు చేసిన 30,000 రూపాయలను లంచంగా తీసుకుంటుండగా పట్టుబడ్డారు. కేసు వివరాలను డీఎస్పీ రమేష్ తెలియజేశారు. ఇల్లందు డీటీ యాకూబ్ పాషా ఇల్లందు, టేకులపల్లి మండలాలకు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను నేను. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తహసీల్దార్ మన ఎల్లందు మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ యాకూబ్ పాషా, మహమ్మద్ యాకూబ్ పాషా, డిటి సివిల్ సప్లైస్, ఈయన ఈ అధికారి ఎల్లందు, టేకులపల్లి మండలాలకి డిటి సివిల్ సప్లైస్గా ఉన్నారు. ఈ అధికారి రీసెంట్గా ఈ నెల 7వ తేదీన ఒక షాపు, ఇల్లందు మండలంలో ఒక షాప్ని తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే అక్కడ కొంత రేషన్ షార్టేజ్ ఉందని ఆయన కనుక్కోవడం జరిగింది. రేషన్ షార్టేజ్ వచ్చిన తర్వాత ఆ షాప్ వాళ్ళని పిలిచి తన ఏజెంట్ అయినట్టు తన కింద సిబ్బంది అయినటువంటి విజయ్, ఇతను టెక్నికల్ అసిస్టెంటు, ఈ పాస్ వేయింగ్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఇతని పేరు. ఈ విజయ్ ద్వారా, అది ఇంటి పేరు బహుశా అమర్ అనుకుంటా, అమర్ విజయ్ అనుకుంటా, ఈ విజయ్ ద్వారా సదర రేషన్ షాప్ డీలర్ని 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కూడా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. మా ఏసీబీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మా ప్రాసెస్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ డబ్బులు కూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏది డీటీ గారు ప్లస్ విజయ్ కలిసిన అడిగిన 30,000 రూపాయలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి వైపే ఉన్నారని, ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి వైపే ఉన్నారని, ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలను గురించి సూపరింటెండెంట్ అన్నపూర్ణ ద్వారా తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యంకు ప్రజలకు అందించాలని కోరారు. ఆసుపత్రి సిబ్బంది మెరుగైన పరికరాల గురించి మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆసుపత్రి అభివృద్ధికి దోహదం చేస్తానన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు మేలు చేయాలని, 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు కట్టించి అందించాలని, తెల్ల రేషన్ కార్డులను లబ్ధిదారులకు సన్నబియ్యం పథకాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో నిరంతరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు ఎదురు చూస్తున్న బోనస్ ని త్వరలోనే రైతుల అకౌంట్లో జమ అవుతాయని తెలిపారు. సిద్దిపేట జిల్లాని ప్రత్యేక జిల్లాగా పరిగణించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. అయితే ఆ స్టాఫ్ తోటి ఇలా నడిపిస్తున్నారు, ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువైతుందో డ్యూటీ చేయలేదు, ఇవ్వలేదు.
ఎన్ని పెట్టింది కలెక్టర్ గారు సార్తో చెప్పేది ఏంటంటే ఈ ఎన్హెచ్ఎం కింద ఏమైనా అవకాశం ఉంటే స్పెషల్గా రిక్రూట్ చేసుకోండి. పర్మనెంట్ ఉన్నప్పుడేమో పర్మనెంట్ వాళ్ళు వస్తారు జాబ్ పడ్డట్టు నోటిఫికేషన్ ఏమైనా ఉంటే ఎన్హెచ్ఎం కింద వాళ్ళు పనిచేయట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్టాండ్ను ఈరోజు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సందర్శించారు. బస్టాండ్ ఆవరణలో దాదాపు 4 దశాబ్దాల క్రితం నిర్మించిన మలమూత్రశాలలు శిథిలావస్థకు చేరుకుని దుర్గంధభరిత వాసన బస్టాండ్ ఆవరణ మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్టాండ్ను ఈ రోజు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సందర్శించారు. బస్టాండ్ ఆవరణలో దాదాపు 4 దశాబ్దాల క్రితం నిర్మించిన మూత్రశాలలో శిథిలావస్థకు చేరుకుని దుర్గంధభరిత వాసన బస్టాండ్ ఆవరణం మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో నూతన బస్టాండ్ నిర్మాణంతో పాటు మూత్రశాలలు కూడా నిర్మించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సాంబశివరావు కోరారు. అందుకు కావాల్సిన నివేదికలు త్వరితగతిన పూర్తి చేసి నూతన బస్టాండ్ నిర్మాణానికి సహకరించాలని అధికారులను కోరారు. అంతేకాకుండా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు ప్రతి నెల ఆయా బస్టాండ్ ఆవరణలను డిపోలను సందర్శించి క్రింది స్థాయి అధికారులు ఎలా మానిటరింగ్ చేస్తున్నారు, వారి పనితీరు విధానాలను పరిశీలించి చర్యలు తీసుకున్నట్లయితే బస్టాండ్లకు వచ్చే ప్రయాణికులు ఏ విధమైన అసౌకర్యాలకు లేకుండా చూడగలిగే వాళ్ళం అవుతామన్నారు. అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇకనైనా ఉన్నత స్థాయి ఆర్టీసీ అధికారులు రాష్ట్రంలో ఉన్న బస్టాండ్లను ప్రతి నెల సందర్శించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు మంత్రులు కూడా దీనిలో భాగస్వాములై ఆర్టీసీ కాంప్లెక్స్లకు ప్రయాణికులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకునేందుకు ఇకనైనా పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిపో మేనేజర్ రాజలక్ష్మి, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డిఎస్పీ సతీష్ కుమార్, కార్పొరేషన్ డిఈ, ఏఈలు, ఆర్టీసీ సివిల్ అధికారులు పాల్గొన్నారు. బస్టాండ్ని అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ బస్టాండ్ 1978లో శంకుస్థాపన చేస్తే అప్పుడు చెన్నారెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 86లో అప్పుడు ఎమ్మెల్యే కోనేరు నాగేశ్వరరావు గారు దీన్ని ప్రారంభించారు. అంటే దాదాపు 40 ఏళ్ళ పైన అయింది. ఈ బస్టాండ్ చిన్న వర్షం వచ్చినా కూడా పూర్తిగా పైన లీకులు అయిపోవటం, అలాగే కింద లెవెల్ సరిపోక రోడ్లు పెరిగిన ఎత్తు ఇదేమో అప్పుడు అలాగే ఉండటం, దాంతో ఈ గ్రౌండ్ అంతా నీళ్లతో నిండిపోవటం, అదేవిధంగా మరుగుదొడ్లకు సంబంధించి ఆ నీళ్లు ఎటుపోవాలో తెలియకుండా దాంట్లో ఆ మరుగుదొడ్లో ఉన్నటువంటి ఆ నీళ్లు కానీ లేకపోతే ఇతర సాలిడ్ వేస్టేజ్ కానీ దాన్ని ఎట్లా పంపించారో తెలియకుండా అంతా గందరగోళం ఉండటంతో ఇవాళ బస్టాండ్ అంటేనే మామూలుగా ఇక తప్పనిసరి పేదవాళ్ళకే అది ఉపయోగం తప్పితే ఇంకెవరికి కూడా అది ఉపయోగం లేదు. మరుగుదొడ్లు అయితే ఈ మరుగుదొడ్లకి కొత్త దొడ్లు కూడా వస్తాయి. ఇటువంటి దుస్థితి ఉంది. అందువలన దీన్ని కొత్తగూడెం ఒకటి ఉంది, మా నియోజకవర్గంలో పాల్వంచ, ఈ 2 బస్టాండ్లు కూడా ఒకటే డిపో బస్టాండ్లు వేరువేరుగా ఉన్నాయి. ఈ 2 కూడా చాలా అన్యాయంగా ఉన్నాయి. దానివల్ల నేను పై అధికారులు కూడా మాట్లాడాను. అదేవిధంగా గవర్నమెంట్తో కూడా మాట్లాడుతున్నాను. 10 కోట్లు కొత్తగూడెంకి డిఎంఎఫ్టీ కింద ఇవ్వడానికి సింగరేణి అధికారులు కూడా అయ్యాయి. నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ నిర్మాణం ప్రదేశంలో అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని గురుస్వామి బజార్ రంజిత్ గౌడ్, కన్నేస్వామి పంజా విజయ్ కుమార్లు అన్నారు. ఈ రోజే కాకుండా నిరంతరం అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రసాదాన్ని అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ నిర్మాణం ప్రదేశంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రసాద కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని గురుస్వామి బజార్ రంజిత్ గౌడ్, కన్నేస్వామి పంజా విజయ్ కుమార్లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఈ రోజే కాకుండా నిరంతరం అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రసాదాన్ని అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. ఆ అయ్యప్ప స్వామి కృప తమపై ఉండాలని, స్వామివారి అనుగ్రహం అయ్యప్ప ఆలయం నిర్మించేందుకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు స్వాములపై ఉండాలని వేడుకున్నారు.
అలాగే అయ్యప్ప స్వామి మాలాధారణ ధరించిన స్వాములకు, హైవే వెంబడి వెళ్లే స్వాములకు ప్రతిరోజు అన్నదాన ప్రసాదం అందించేలా స్వామివారి శక్తి సంకల్పించాలని ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప మణికంఠ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు వీరమల్లు, బాలయ్య, జీడి యాదగౌడ్, నవీన్ రెడ్డి, దేశెట్టి సిద్ధరాములు, నాయని వెంకటేశం, రామచంద్రం, బాలరెడ్డి, వినోద్, భిక్షపతి, రమణ, ప్రణయ్ గౌడ్, ధనంజయ్, నరేష్ గౌడ్, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపీగౌడ్, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ నిర్మాణ ప్రదేశంలో ఈరోజు అన్నదాన ప్రసాద కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ రోజే కాకుండా నిరంతరంగా అయ్యప్ప స్వామి ప్రసాదం భక్తులందరికీ చేరవేసే విధంగా అయ్యప్ప స్వామి యొక్క పరిపూర్ణ కృప మా అందరిపై ఉంటూ ఈ ఏదైతే మేము తలపెట్టిన కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి ముందుకు తీసుకెళ్తాడని సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క మా అందు నిలిచి ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడ ఆలయ నిర్మాణం తొందరలోనే అయ్యేటట్టు అయ్యప్ప స్వామి కృప మా అందరిపై ఉండాలని, ఆ శక్తి మా అందరి సాములపై ఉంచి ఆ దేవదేవుని యొక్క దేవాలయ నిర్మాణానికి మమ్మల్ని భాగస్వాములు చేసుకోవాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇక్కడికి ఎవరైతే ఈ హైవే ఎంబట వచ్చే స్వాములకు ప్రతిరోజు ఇప్పటి నుంచి మొదలుకొని మాకు ఎంత శక్తి ఉంటే అంత అయ్యప్ప స్వామి మాకు ఎంత శక్తి కలగజేస్తే అంత శక్తి కలది అయ్యప్ప ప్రసాదాన్ని అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాము. స్వామి సుతనే దీక్షతో ఇక్కడ పనిచేస్తున్నాము. ఇక్కడ ఆలయ నిర్మాణమే ఆ అయ్యప్ప స్వామి మా మందు నిలవాలనంటే ఇక్కడ ఆలయ నిర్మాణంతోనే అది సాధ్యమవుతుందని చెప్పి నేను కూడా కన్యాస్వామిగా నేను వేడుకుంటున్నా. ఆ అయ్యప్పను, ఆ అయ్యప్ప యొక్క శక్తిని మాకు ప్రసాదించి అతి త్వరగా మా స్వాములందరి యొక్క ఏదైతే కృప ఆలోచన ఉన్నదో మా అందరు నిలిచి ఆ కృపకు మా అయ్యప్ప స్వామి పాత్రలు కావాలని వేడుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నిజంగా కూడా ఒక అద్భుతమైన దినంగా నేను అభివర్ణిస్తున్నా. ఎందుకంటే పొద్దున్నే లేచినప్పుడు కానీ ఇలాంటి ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది నిజాంపేటలో అని చెప్పి ఎవ్వరూ అనుకోలేదు. మేము రామాయంపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజ అనంతరం స్వాములందరం కూర్చొని ఈరోజు మధ్యాహ్నం భిక్ష గురించి చర్చిస్తుంటే మాకు ఫస్ట్ తట్టింది నిజాంపేటలో వెళ్ళి ఈరోజు భిక్ష చేద్దామని చెప్పి వెంటనే గురుస్వామికి ఫోన్ చేయగానే స్వామివారు ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం అందరిని రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిజాంపేట స్వాములే కాకుండా నస్కల్ నుంచి రామాయంపేట నుంచి అందరి స్వాములకి చెప్పిన కొద్ది క్షణాలలోనే మంచి భిక్ష ఏర్పాటు చేసి స్వాములందరికీ కూడా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు. నిజంగా కూడా చాలా గురుస్వామికి సంపాదం. ముఖ్యంగా అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా ఇదే సన్నిధానంలో ఏదైతే గురుస్వామి ఆకాంక్ష ఉన్నదో ఆ స్వామి కృప, అయ్యప్ప స్వామి కృప మా అందరి మీద ఉండి ఇది నిత్య అన్నదాన క్షేత్రంగా వరదిల్లాలని చెప్పేసి అయ్యప్పని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ అన్నము భిక్ష దొరకపోయినా నిజాంపేటకు వస్తే స్వాములకు భిక్ష దొరుకుతుంది అనే విధంగా ఈ క్షేత్రము వెదజిల్లాలి. అదేవిధంగా గురుస్వామి గారు ఇప్పుడే ఒక మాట అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలోని స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో డ్రగ్స్ రహిత సమాజం కోసం ఆయుష్ శాఖ యోగా శిక్షకులు మధ్యల భరత్ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ వినియోగం వల్ల సమాజానికి తీవ్ర హాని కలగడంతో పాటు ఆర్థిక పరంగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ రహిత సమాజం కోసం ఆయుష్ శాఖ యోగా శిక్షకులు మధ్యల భరత్ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల సమాజానికి తీవ్ర హాని కలగడంతో పాటు ఆర్థిక పరంగా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందన్నారు. ఎక్కువగా 15 నుంచి 25 సంవత్సరాల వయసు గల వారు డ్రగ్స్ బారిన పడుతున్నారని, చదువుపై ఏకాగ్రతను కోల్పోయి బానిసలవుతున్నారన్నారు. డ్రగ్స్ వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుండటంతో ప్రభుత్వాలు డ్రగ్స్ నిర్మూలన దిశగా తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచి ఇటువంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా వారిని చెడు వ్యసనాలకు దూరంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగమణి, ఉపాధ్యాయ సిబ్బందితో పాటు అంగన్వాడీలు జమున, దేవలక్ష్మి, ఆశా వర్కర్లు పద్మ, అనిత, నాగలక్ష్మి, ఎం పద్మలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరో వ్యాధి డ్రగ్స్. ఈ డ్రగ్స్ ద్వారా ఎంతోమంది యువత మరియు విద్యార్థులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయుష్ శాఖ ద్వారా మేము
డ్రగ్స్ నిరోధిత ప్రతిజ్ఞ చేయడానికి పూనుకున్నాము. అందులో భాగంగానే జెడ్పీహెచ్ఎస్ రామాయంపేటలో ఈరోజు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ప్రతి విద్యార్థులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమం చాలా విజయవంతం జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి పేదవారి ఇంటికి కారు ఉండాలని, ప్రతి పేదవారు కారులో తిరగాలనే ధ్యేయంతో గత 5 ఏళ్లుగా ట్రస్ట్ కార్స్ ను నిర్వహిస్తున్నామని నాచారంలోని ట్రస్ట్ కార్స్ యజమాని రోషన్ తెలిపారు. నాచారంలోని ట్రస్ట్ కార్స్ లో సెకండ్ హ్యాండ్ కార్ మేళాను నిర్వహించారు. ప్రతి పేదవారి ఇంటికి కారు ఉండాలని, ప్రతి పేదవారు కారులో తిరగాలనే ధ్యేయంతో గత 5 ఏళ్లుగా ట్రాన్స్ కార్స్ ను నిర్వహిస్తున్నామని నాచారంలోని ట్రస్ట్ కార్స్ యజమాని రోషన్ తెలిపారు. నాచారంలోని ట్రస్ట్ కార్స్ లో సెకండ్ హ్యాండ్ కార్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ, మీ ఫ్యామిలీతో బయటకు వెళ్లేందుకు తక్కువ ధరలో సౌకర్యవంతమైన కారు కావాలంటే వెంటనే నాచారంలోని ట్రస్ట్ కార్స్ ను సంప్రదించాలన్నారు. తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్లను డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ కుదుర్చుకునేందుకు వీలుంటుందన్నారు. కేవలం 25,000 రూపాయలు డౌన్ పేమెంట్ తోనే కారును కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంతో మంది కస్టమర్లు నేడు కార్ మేళాలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ఇంటింటికి ట్రస్ట్ కారు ఉండాలనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజలు చలికాలంలో బైక్ల మీద చిన్న పిల్లలను తీసుకెళ్లకుండా ట్రస్ట్ కార్స్ లో కార్ని కొనుక్కొని సంతోషంగా వెళ్లాలన్నారు. వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్. నాచారంలో మనకు కార్ మేళా జరుగుతుంది. చాలా మంది ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు. చాలా తక్కువ రేట్లో మనం బండ్లు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ పార్టీ టు పార్టీ డీల్ కాబట్టి మనకు డౌన్ పేమెంట్ కేవలం 25,000 రూపాయలు డౌన్ పేమెంట్కే కార్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ సివిల్ బాగుందంటే 0 డౌన్ పేమెంట్లో కూడా మనం బండ్లు ఇస్తున్నాము. ఇప్పుడు నాచారం ట్రస్ట్ కార్స్లో ఏంటంటే సాటర్డే సండే కార్ మేళా ఉంటుంది. అదేవిధంగా ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది, డైలీ రావచ్చు. గురువారం రోజు జరగబోయే కార్ మేళాలో మనకు ప్రీమియం కార్స్ వస్తాయి. ఆ ప్రీమియం కార్లు అందరూ అమ్మేటోళ్ళు అందరూ తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు ఇలా ట్యాక్స్ పేడ్ మేళా ఉంది, మంగళవారం ట్యాక్స్ పేడ్ మేళా. చాలా మంది ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి వస్తారు ఇక్కడ బండ్లు అమ్మేటోళ్ళు అందరూ. మనది కాన్సెప్ట్ ఒక్కటే ఉంది, ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ఇంటింటికి కారు ఉండాలి, ట్రస్ట్ కార్స్ ఉండాలని కాన్సెప్ట్తో పనిచేస్తున్నాము. ఇప్పుడు ఈ చలికాలం కాబట్టి చిన్న చిన్న పిల్లలు వేసుకొని బండ్ల మీద పోకుండా వాళ్ళంతలో వాళ్ళు సొంతం కార్లు కొనుక్కొని కార్ల మీద తీసుకుపోవాలని మనం అనుకుంటున్నాము. దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం అంటే ఎవడైనా కారు కొంటే వాళ్ళకి ఫస్ట్ ట్రిప్కి మనం పెట్రోల్ ఫ్రీ ఇస్తున్నాము. అదేవిధంగా డీజిల్ కారు కొంటే మాత్రం డీజిల్ ఫ్రీ ఇస్తున్నాము. దాంతోపాటు ఒక హెల్మెట్ కూడా ఇస్తున్నాం. చాలా మంది ఏంటంటే 2 వీలర్ బండ్ల మీద హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నారు, వాళ్ళకి ప్రాబ్లం జరుగుతుందని చెప్పి మనం హెల్మెట్ కూడా ఇస్తున్నాం. మీరు కార్ నడిపిస్తేప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటామని మనం అనుకుంటున్నాం. నాచారం ట్రస్ట్ కార్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మా ఛానల్కి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మీ కార్లు ఏదైనా అమ్మాలంటే కూడా తీసుకొచ్చి పెట్టండి. మనం కేవలం 2 రోజుల్లో మీ కార్ అమ్మేద్దాం. ఈ న్యూస్ ఛానల్ మిత్రులకు అందరికీ మాది చాలా, ఎందుకంటే వీళ్ళు చేసేబట్టే మనం ఎవడైనా బండ్లు అమ్మాలంటే కూడా ఈ న్యూస్ ద్వారా వచ్చి బండ్లు చూసుకొని బండ్లు వాళ్ళు కొనగలుగుతున్నారు, బండ్లు అమ్మగలుగుతున్నారు. ఎక్కడెక్కడ రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకార సంఘాలు దోహదపడతాయని, సహకార సంఘాలకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిరి సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గేటు వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహమ్మద్ నగర్ చైర్మన్ బాన్స్వాడ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన 72వ అఖిల భారతీయ సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రైతుల సంక్షేమం కోసమే సహకార సంఘాలు ఏర్పాటు అయినట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిరి సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో సహకార సంఘం చైర్మన్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సహకార వారోత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారి నుంచి రైతులను కాపాడడం కోసం రైతులకు వ్యవసాయ రంగంలో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులకు సహాయం అందించడం కోసమే సహకార సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి తెలిపారు. సహకార సంఘంలో విత్తనాల విక్రయం నుంచి పండిన పంటలు విక్రయించే వరకు రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో సహకార సంఘాలు కేవలం రుణ పంపిణీకి మాత్రమే పరిమితం అయ్యేవని, కానీ ప్రస్తుతం సహకార సంఘంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయం, పండిన పంటను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి కొన్ని మిల్లులకు పంపడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సహకార సంఘాలు బలోపేతం అవుతున్నాయని, లాభాల బాట పడుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాలను రైతులకు అందించే ఏకైక సంస్థ సహకార సంఘాలు అన్నారు. సహకార సంఘాల ద్వారా పాలు అమ్ముకోవడానికి మోటార్ సైకిల్ కొనుగోలుకు రుణాలు, డైరీ ఫామ్, కోళ్ల ఫారాల ఏర్పాటుకు రుణాలు, వ్యవసాయ స్వల్పకాలిక రుణాలు, ట్రాక్టర్లకు రుణాలు, గృహ రుణాలు లాంటి ఎన్నో రకాల రుణాలను అందిస్తుందని, కమర్షియల్ బ్యాంకులతో పోలిస్తే సహకార సంఘంలో వడ్డీ తక్కువగా ఉంటుంది అన్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ కూడా ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు చేపట్టే సమయానికి రంగంపేట సహకార సంఘంలో
65 లక్షల అప్పులో ఉండగా ప్రస్తుత పాలకవర్గం అప్పులన్నీ 20 లక్షల నగదు నిల్వ ఉందని గర్వించదగ్గ విషయమన్నారు. రంగంపేటలో షెడ్డు నిర్మాణం, ఎనగండ్ల సహకార సంఘం స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. సంఘం అభివృద్ధితో పాటు రైతుల అభివృద్ధికి పాలకవర్గం సభ్యులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాలకవర్గ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులు రైతుల సహకారంతో గతంలో 1,20,00,000 టర్నోవర్ ఉన్న సహకార సంఘాన్ని 5.5 కోట్ల వరకు పెంచినట్లు, సహకార సంఘాన్ని నగదు నిల్వ ఉండేలా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సహకార సంఘంలో వర్షం నీరు రాకుండా డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, సహకార సంఘానికి శాశ్వత కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఖాళీ స్థలం ఇప్పించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు సహకార సంఘంలో షెడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షులు మల్లేశం, సీఈఓ నవీన్, జిల్లా సహకార అధికారి కరుణాకర్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి, సహకార సంఘం డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, గంగుల పెంటయ్య, ఆకుల రమేష్, విశ్రాంత తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి, సంగాయిపేట మంజీర రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. 72వ అఖిల భారత అందులో భాగంగానే పండిస్తున్నటువంటి పంటలతో పాటు చిన్న సన్నకారు రైతులు కాకుండా కొద్దిగా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, దాదాపు 10 పైన ఉన్న వాళ్ళు, అందులో కొంత భాగం కొన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ సేద్యం చేసినట్లయితే మనకు ఆయిల్ ఫామ్ విదేశాల నుండి, మలేషియా లాంటి దేశాల నుండి దిగుమతి చేసుకునేటటువంటి అవసరం లేకుండా పోతుంది కొన్ని సంవత్సరాల్లో. అదేవిధంగా ఆయిల్ ఫామ్ వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది రైతులందరితో మాట్లాడటం. ముఖ్యంగా మనకి ఇప్పుడు వానాకాలం అయిపోయింది అండ్ మళ్ళీ మనం ఇప్పుడు యాసంగికి మొదలు పెట్టాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనము వానాకాలంలో చూసినట్టయితే దాదాపుగా ఇందాక నేను చెప్పినట్టు మనకి 3,02,000 ఎకరాలు మన మెదక్ జిల్లాలో వరి మాత్రమే పండిస్తాం. అట్లాగే దాంతోపాటు వేరే వేరే మండలాల్లో పత్తి, అలాగే మొక్కజొన్న, అక్కడక్కడ అపరాలు అంటే మినుము, పెసర, కంది పంటలు వేస్తున్నాం. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా మనం వరి వేయడం మరి అదేవిధంగా మల్లేష్ మన టీం సభ్యులందరూ కూడా మరి అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే వారు చైర్మన్ అయినప్పుడు ఈ యొక్క సంఘం మరి 65 లక్షల రూపాయల లోటుతో ఉన్నటువంటి దాన్ని భర్తీ చేస్తూ మరి అదే విధంగా ఇప్పుడు 20 లక్షల రూపాయల అదనపు అంటే ఏమంటారు ప్రాఫిట్ లో ఉంది అంటే నిజంగా కూడా సంతోషం అని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇది షెడ్ కట్టుకోవడం జరిగింది, అక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది, ఇంకా ఈ విధంగా రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు తీసుకోవడానికి వాళ్ళు అన్ని విధాలుగా మరి తోడ్పడతా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మరి ఈరోజు మీకు నేను రాకుండా ముందు మీకు ఈ పామ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ఇక్కడ వచ్చేసినటువంటి రైతులందరికీ అభివృద్ధి కొరకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ సహకార సంఘాలు అనేవి మన రైతులకు ఎంతో మేలు చేసేటువంటి సంఘం. ఎందుకంటే గతంలో ఈ సంఘాలు లేనప్పుడు మరి రైతులందరూ కూడా వాళ్ళు పెట్టుబడి కోసం కానీ వ్యవసాయం చేయడానికి మరి ఇతర వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ వడ్డీతో నిధులు తీసుకొచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి వారు. మరి అతివృష్టి అనావృష్టి వచ్చినట్టయితే ఆ వచ్చిన పంట కూడా పోతుంటే కట్టలేనటువంటి పరిస్థితుల్లో అప్పుల పాలైనటువంటి సందర్భం చాలా మనం చూడడం జరిగింది. అందుకే రైతులకు మేలు చేయాలనే ఆలోచనతోనే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ అన్ని కూడా రావడం జరిగింది. వ్యవసాయ సహకార సంఘం దీంట్లో పేర్లోనే ఉంది. వ్యవసాయానికి పూర్తిగా సహకరించి రైతులను ఆర్థికంగా పరిపుష్టి సాధించే విధంగా చేయడానికి ఈ సంఘాలన్నీ కూడా ఏర్పడడం జరిగింది. కాబట్టి రైతులంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మనకు అనేక లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క సంఘం ద్వారా ఏంటంటే మన కమర్షియల్ బ్యాంక్స్ నుంచి తీసుకుంటున్నాం, అదేవిధంగా సహకార సంఘాల నుంచి కూడా తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు చూసుకున్నట్టంటే వడ్డీలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది. కమర్షియల్ బ్యాంక్స్ కమర్షియల్ ఉంటాయి, కోఆపరేటివ్ రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ఈ సంఘాలు ఉన్నాయో దీని ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి మరి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, మరి ఎక్కువ రుణాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ఒక సంఘం ద్వారా జరుగుతుందని చెప్పేసి మనం రైతులందరూ కూడా గమనించాలి.
పుట్టి క్రాప్లనే కాకుండా మనం ఇతర అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అంటే ట్రాక్టర్ కావాలన్నా, మనం ఒక బోర్ వేసుకోవాలన్నా, పైప్ లైన్ వేసుకోవాలన్నా, మోటార్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ ఈవో శశిధర్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామలాదేవి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్లు హాజరయ్యారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ ఈవో శశిధర్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామలాదేవి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సహస్ర భద్రాక్ష సహిత రాజశ్యామలాదేవి యాగాన్ని ఆలయ అర్చకులచే ఆలయ ప్రాంగణంలో రాజశ్యామల అమ్మవారి చిత్రం, శ్రీచక్రం, శంకు చక్రాలను పిండితో చూడముచ్చటగా అలంకరించి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ విచ్చేశారు. ఈ యాగంలో అమీన్పూర్ మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్రెడ్డి దంపతులు, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు, భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో మంగళవారం రోజున మాస శివరాత్రి ఉండడంతో సరస్వతీదేవి రూపం, జ్ఞాన స్వరూపమే ఈ రాజశ్యామలాదేవి అమ్మవారు. బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం మొదటిసారిగా నిర్వహిస్తున్న అత్యంత శక్తివంతమైన ఈ యాగం వలన డబ్బు, సంపద, అదృష్టం, అధికారం, విద్య, రాజకీయం, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్ని కలిసి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ ఈవో శశిధర్ గుప్తా, జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈ యొక్క కార్తీక మాసంలో మరి ఈ యొక్క మంగళవారం రోజు మరి ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈ యొక్క మా మెంబర్ గారు అయినటువంటి లక్ష్మీకాంతరావు గారు మరి యొక్క కార్యక్రమం చేద్దాము, ఈ రాజశ్యామల కార్యక్రమం చేద్దామన్నా ఇది చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అయినా ఇది మనకు ఎంతో విశిష్టమైన కార్యక్రమం కాబట్టి దీన్ని మనం చేయాలని నిశ్చయించారు వారు. అయితే నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా ఈవో గారికి కూడా చెప్పాను, సార్ మరి ఈ యొక్క రాజశ్యామల హోమము మరి కార్యక్రమము మరి చాలా విశిష్టమైన కార్యక్రమం అని చెప్పి ఈరోజు మరీ ప్రత్యేకంగా మరి ఈరోజు అనేది చాలా విశిష్టమని మన పంతులు గారు కూడా మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి మరి ఈరోజు చేయడం చాలా మంచిదని చెప్పడంతో మరి ఈవో గారు మరి ఒక మా పాలక మండలి అందరి తరఫున మరి కార్యక్రమము ఇంత బ్రహ్మాండంగా నిర్వహించామని తెలియజేస్తున్నాము. ఈరోజు కార్తీక మాసంలో 18వ తారీఖు రోజు రాజశ్యామల హోమం జరిగింది. ఈ రాజశ్యామల హోమం సహస్ర భద్రాక్ష సహిత రాజశ్యామల హోమం. ఈ భద్రాక్షతో చేయడం వల్ల రాజశ్యామలాదేవి శీఘ్రంగా కరుణిస్తుంది, తొందరగా అనుగ్రహిస్తుంది అని చెప్పబడి ఉన్నది అనమాట. మా గురుదేవులు మాకు చెప్పారు. అయితే ఇక్కడ కమిటీ సభ్యులు, ఈవో గారి సహకారంతో చాలా దేదీప్యమానంగా జరిగింది. ఇది 31వ రాజశ్యామల హోమం. ఈ రాజశ్యామల హోమం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ రాజకీయ అభివృద్ధి జరుగుతుంది, కీర్తి వస్తుంది, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, వివాహం ఆలస్యం అవుతున్నా, సంతానం లేకున్నా సరే అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుంది. అయితే ఈ రాజశ్యామల అమ్మవారు ఎవరయ్యా అంటే రాజశ్యామల అమ్మవారిని మంత్రిని దేవత అంటాం. దశమహావిద్యల్లో 9వ విద్య అయినటువంటి రాజశ్యామల అమ్మవారిని నీల సరస్వతి, రాజమాతంగి లేదా సుఖశ్యామల అని కూడా అంటాం. సాత్విక దేవత, అమ్మవారు తొందరగా అనుగ్రహించేటువంటి దేవతనే ఈ రాజశ్యామల అమ్మవారు. ఈ హోమము చేయడం ద్వారా ఏది కావాలన్నా సరే అది తొందరగా అది సిద్ధిస్తుంది. అంటే కోరిక నెరవేర్చేటువంటి తల్లి, చక్కని తల్లి అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే ఈ అమ్మవారు కొత్తగా పుట్టినటువంటి అమ్మవారు ఏమీ కాదు. అందరికీ తెలిసినటువంటి శారదాదేవి అంటే సరస్వతీదేవి మాత్రమే తెలుసు. సరస్వతీదేవి మనకు మాంసము నేత్రంలో కనిపిస్తే సూక్ష్మ రూపంలో ఉండేటువంటి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అన్నమాట. ఈ రాజశ్యామల అమ్మవారిలో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ 4 మండపాలు ఉంటాయి. ఒకటి నవగ్రహ మండలము, ఇంకోటి చతుర్లింగభద్ర మండలము, తర్వాత రాజశ్యామల అమ్మవారు కింద వేసినటువంటి శ్రీచక్రం. ఆ శ్రీచక్రంలో అమ్మవారు కుడి దిక్కు ఉండి ఆ లలిత అమ్మవారికి మంత్రిని దేవతగా వ్యవహరిస్తూ ఉంటుంది అనమాట. అమ్మవారు ఇచ్చేటువంటి సలహాలతోనే ఆ లలిత అమ్మవారు నడుస్తూ ఉంటుంది, అమ్మవారి కార్యక్రమం అంతా చేస్తుంది అని చెప్పి ఒక ప్రతీక. అట్లాంటి రాజశ్యామల హోమము ఈ మంగళవారం జరగడం చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకు అంటే ఈరోజు మాస శివరాత్రి, స్వాతి నక్షత్రము, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంగళవారం ఉండడం వల్ల కూడా తొందరగా కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి కమిటీ సభ్యులకు చెప్పగానే ఈవో గారు, కమిటీ సభ్యులు అందరూ ఒప్పుకొని చైర్మన్ గారు కూడా ముందుండి చేయడం ద్వారా ఇంతవరకు ఇంత దివ్యంగా జరిగింది ఈ హోమటువంటి హోమం. వారు ఖర్చులు భరించి ఇక్కడ రాజశ్యామల యాగం ఇక్కడ నిర్వహించారు. దానికి మా చైర్మన్ గారు కూడా సుదర్శన్ యాదవ్ గారు మంచిగా సహకరించారు. వారు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.
రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకార సంఘాలు దోహదపడతాయని, సహకార సంఘాలకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిలి సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గేటు వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహమ్మద్ నగర్ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన 72వ అఖిల భారతీయ సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకార సంఘాలు దోహదపడతాయని, సహకార సంఘాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గేటు వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహమ్మద్ నగర్ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. సహకార సంఘాల వారోత్సవం సంప్రదాయమని అన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, వ్యవసాయ అవసరాలకు వివిధ రకాలుగా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చన్నారు. సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతుందన్నారు. తద్వారా దళారీల నుంచి రైతులు కాపాడడమే కాకుండా సంఘం బలోపేతం అవుతుందన్నారు. ధాన్యం కొనుగోలు ద్వారా వచ్చే కమిషన్లతో సంఘం అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. మహమ్మద్ నగర్ సహకార సంఘం దినదినాభివృద్ధి చెందుతూ లాభాల బాటలో నడుస్తుందన్నారు. అలాగే రైతులు ఆయిల్ ఫామ్ పంటలను వేసుకోవాలన్నారు. సహకార సంఘం చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘం ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నామని, ఆసక్తి గల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం సంఘం 1,50,00,000కు పైగా లాభాల బాటలో నడుస్తోందన్నారు. ప్రస్తుతం సంఘం ద్వారా అసైన్డ్ భూములకు క్రాప్ లోన్లు అందిస్తున్నామన్నారు. లాభాల ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా సంఘం సభ్యుల సూచన మేరకు ఇతర కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పై రైతులకు సిఎఫ్ఎల్ కౌన్సిల్ దుర్గేష్ ఆఫీసర్ అవగాహన కల్పించారు. రైతులు సైబర్ నేరాల బారిన పడవద్దని, ఫోన్ కు వచ్చే ఎలాంటి బ్యాంకు ఓటీపీలు లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిలుముల చిన్నంరెడ్డి, ప్రాథమిక సహకార సంఘం జిల్లా అధికారి రాజ్ కిరణ్, ఆయిల్ ఫామ్ డిప్యూటీ మేనేజర్ అశోక్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారిని స్వప్న జాదవ్, సొసైటీ సీఈఓ దుర్గాగౌడ్, సిబ్బంది సుధాకర్, విష్ణు, అనిల్, రైతులు దుర్గారెడ్డి, మహిపాల్ రెడ్డి, వెంకట్రెడ్డి, సారా రామాగౌడ్, శ్రీనివాసరావు, ఎల్లం, పోలా నవీన్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన సంఘాలు కూడా మరి 100% ఫామ్ ప్లాంటేషన్ జరగాలి అనే ఆలోచనతో రైతులకు అవగాహన కల్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సహకార సంఘం అంటేనే రైతులకు ఒక ఆర్థిక బలం. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఏంటంటే ఇప్పుడు మన చిరునగా చెప్పినట్టుగా రైతులు పెట్టుబడి పెట్టాలన్నా మరి ఏదైనా బయట వడ్డీలు తీసుకొచ్చుకొని పెట్టుకునేటువంటి పరిస్థితి, ఎక్కువ వడ్డీతో అది తీర్చలేక పంట వస్తుంది లేకపోతే కాకపోతే అప్పుడు తీర్చాలని కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే సహకార సంఘం వేరే ఉంది, మన రైతు సహకార సంఘం అని చెప్పేసి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ. మరి రైతుకు పూర్తిగా సహకరించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి ఈ యొక్క సహకార సంఘాలు ఎంతో ఉపయోగపడతాయి. ఒకప్పుడు కేవలం మనకి అప్పు తీసుకోవడం, తర్వాత రైతులు పంట పండించుకోవడం, తిరిగి కట్టడం జరుగుతుంటాయి. మరి ప్రభుత్వాలు ఏంటంటే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించి మరి కొంత వేవ్ చేసుకుని రావడం కూడా జరుగుతుంది. దాంట్లో మన రైతు రుణమాఫీ అని మాట్లాడతారు. రైతు కావాల్సినటువంటి పరిస్థితులు కూడా మరి ఈ యొక్క సహకార సంబంధించిన ఫస్ట్ లోన్ తీసుకోవడం లోనే కాకుండా తక్కువ బయట మన కమర్షియల్ బ్యాంక్ తీసుకున్నట్టయితే మన కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. దాంతో పాటు రైతుకు సంబంధించి వ్యవసాయ ఇంప్లిమెంట్స్ ఏమిటంటే వాటిని కూడా తీసుకోవడానికి ప్రాక్టీస్ ఇచ్చేవారు. అదేవిధంగా మనం బోర్ వేసుకున్నా, మోటార్ వేసుకున్నా, పైప్ లైన్ వేయాలన్నా కూడా మన సహకార సంబంధించి పరిస్థితి. పాల ఉత్పత్తికి సంబంధించిన రైతులు ఉంటే వాళ్ళకి వెహికల్స్ పైన తీసుకోవడానికి కూడా దీంట్లో మరి సహకారం అందించినటువంటి పరిస్థితి మనం గమనించడం జరిగింది. దానివల్ల దినదినాభివృద్ధి చెందుతూ రైతులను చేయడం ఆలోచనతో ఇంకా అనేక కార్యక్రమాలు ఈ యొక్క సహకార సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనకు విత్తనాలు, ఎరువులు సప్లై చేయడం కానీ, అదేవిధంగా పంట కొనుగోలు కేంద్రాలను కూడా మనం ఏర్పాటు చేసుకొని రైతుల దళారుల వ్యవస్థ నుంచి నిర్మూలించి నేరుగా ప్రభుత్వానికి కొనుక్కునే విధంగా, అమ్ముకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు నా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఒక
కోటి నెల దాకా మనకు ఇక్కడ ప్రాఫిట్ ఉంది అని చెప్పేసి అంటే రైతుల యొక్క సహకారంతో ఈ విధంగా సొసైటీలన్నీ కూడా బలపడడం జరుగుతుంది. ఆర్థికంగా బలపడడం, ఒక సొసైటీ ఆర్థికంగా బలపడాలంటే ఆ ఒక రైతుకి ఎంతో లాభం జరుగుతుందని చెప్పేసి అర్థం. మరి అదే ఏంటంటే ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి మరి దాదాపు చాలా సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా కూడా ఎంత వీలుంటే అంత ఎక్కువ చేసుకుని రైతులకు మరి సహకార అవినావ సంబంధాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను. ఎందుకంటే ఇంకా కూడా బయట దళారులు వచ్చేసి తక్కువ రేటు కంపెనీ పరిస్థితి, ధాన్యం ఏదైతే నల్లబడుతుందో, మన వర్షం పడింది ధాన్యం నల్లబడ్డది, మనం తీసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అన్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాల్లో వచ్చేటువంటి కమిషన్ని మనం సహకార సందర్భంగా మండల పరిధిలోని ధర్మసాగర్ గేటు వద్ద శ్రీ హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు రాజేశ్వర శర్మ, సుమన్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి హోమం, పంచామృత అభిషేకం, చందన అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌడిపల్లి మండల పరిధిలోని ధర్మసాగర్ గేటు వద్ద శ్రీ హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు రాజేశ్వర శర్మ, సుమన్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి హోమం, పంచామృతాలతో అభిషేకం, చందన అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు కాజీపేట రాజేందర్, రాజకీయ ప్రముఖులు హాజరై ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవానికి విచ్చేసిన అతిథులకు గ్రామ పెద్దలు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పుండరీకం గౌడ్, సత్యనారాయణ రెడ్డి, నాయి బ్రాహ్మ మెదక్ జిల్లా అధ్యక్షులు స్వామి నాయి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సారా రామాగౌడ్, అల్మాయిపేట ఎల్లం, మైపాల్ రెడ్డి, పోలా నవీన్, రాయగిరి గౌడ్, వీరేశం, అప్ప నర్సింహులు గౌడ్, జీవన్ గౌడ్, ప్రదీప్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, రాజు, రాము, లక్ష్మణ్, శంకర్, కిష్టయ్య, మర్రి శ్రీనివాస్, సంతోష్ గౌడ్, గోవిందపల్లి రాజు, రాజు గౌడ్, గ్రామ పెద్దలు, మహిళా భక్తులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేరాల నియంత్రణకు కార్డాన్ సెర్చ్ దోహదం చేస్తుందన్న మెదక్ డీఎస్పీ. కొల్చార మండలం రంగంపేటలో ఇంటింటికి తిరిగి వాహనాల తనిఖీ చేశామన్న ప్రసన్న కుమార్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో 1,05,00,000తో న్యూ ప్రతి మార్కెట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాపాలన ద్వారా ప్రజలకు మేలు కోసం ఎంతో కృషి చేస్తున్నామన్న వెంకటస్వామి. రామయ్యంపేట స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో డ్రగ్స్ రహిత సమాజం కోసం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించిన యోగా శిక్షకులు. డ్రగ్స్ వినియోగం వల్ల సమాజానికి తీవ్ర హాని కలుగుతుందన్న మధ్యల భరత్. రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకార సంఘాలు దోహదపడతాయన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి. మహమ్మద్ నగర్ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.